ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అధికారులు, అర్చక స్వాములు 4 హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం భవానీ దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం 5 రోజుల పాటు కొనసాగనుంది. ఆలయ అధికారులు, అర్చక స్వాములు 4 హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు. భవానీ భక్తులు నేతి టెంకాయలను సమర్పించి భవానీ దీక్షలను విరమణ చేస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. కనుచూపు మేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి భవానీ భక్తులు పోటెత్తారు. భవానీ భక్తులు ప్రత్యేక కౌంటర్లో ఇరుముళ్లను సమర్పిస్తున్నారు. 3 షిఫ్టుల్లో 300 మంది గురు భవానీలు, కేశఖండనశాలలో 850 మంది క్షరకులను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. 20 లక్షల లడ్లను భవానీలకు అందుబాటులోకి ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణలో భవానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు భవానీలు ఇరుముడితో వచ్చినటువంటి భవానీలు అందరూ కూడా మాలా విరమణ చేసుకున్నటువంటి సందర్భంలో వస్తున్నటువంటి భవానీలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లలోనే భాగంగానే హోమగుండాలు ఎప్పుడూ ఎవ్రీ ఇయర్ 3 హోమగుండాలు పెట్టేటువంటి సందర్భంలో ఈ సంవత్సరం అధికంగా లక్షలాదిగా వస్తున్నటువంటి భవానీలని దృష్టిలో పెట్టుకొని ఇంకా 5 లక్షల పైచిలకు వస్తారని చెప్పి మేము అంచనాతోటి 4 హోమగుండాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భవానీలందరికీ కూడా మేము అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పారని కూడా నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్క భవానీకి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా వారందరూ కూడా తిరిగి వెళ్లే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రతిదీ కూడా భవానీలు ఇబ్బంది పడకుండా చూస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా కార్యనిర్వహణాధికారి గారు, అలాగే టెంపుల్ ఉన్నటువంటి సిబ్బంది, అలాగే పాలక మండలి సభ్యులు అందరం కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని భవానీలకి ఎక్కడ ఇబ్బంది ఉండకుండా ఉండాలి అని గురుభవానీలు అందరూ కూడా 300 గురుభవానీలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న రాత్రే దర్శనం చేసుకొని క్యూలో ఉన్నటువంటి భక్తులు అందరూ తమ వెంట తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించి హోమగుండంలో సమర్పించి ముందుకు సాగుతున్నారు. ఇలా తరలి వచ్చే లక్షలాది మంది భక్తులకు దేవస్థానం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దర్శనానంతరం హోమగుండం దగ్గర సమర్పించడం, దాని తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించడం, అటు తర్వాత మళ్ళీ కేశఖండనశాల దగ్గర అవసరమైన ఏర్పాట్లు, స్నానఘట్టాలు, ఇలాగా గిరి ప్రదక్షిణకు వెళ్ళే వాళ్లకు మార్గంలో సౌకర్యాలు కల్పించడం, ఇలా దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ 7వ తారీఖు వరకు జరిగే ఈ దీక్ష విరమణ కార్యక్రమాన్ని చాలా సంయమనంతో, చాలా సుదూరం నుంచి వచ్చినటువంటి భక్తులు, కాలినడకనటువంటి వచ్చిన వాళ్ళు, గిరి ప్రదక్షిణ చేసి వచ్చినటువంటి వాళ్ళు సంయమనంతో వ్యవహరించి అమ్మవారి యొక్క అఖండ కృపకు పాత్రులై వారు సంతోషపడుతూ అనేక మంది ఈ ప్రజలను కూడా దేవస్థానం సిబ్బందిని ఈరోజు అమ్మవారి అనుగ్రహం వల్ల భవానీ భక్తులు 9 లక్షల మంది ఇంచుమించుగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు దేశం నలుమూల నుంచి వచ్చి. అటువంటిది ఈ శోభకృతనామ సంవత్సరంలో ఇప్పుడు భవానీ మండల దీక్షలు ఇవాల్టి నుంచి పరిసమాప్తి కార్యక్రమము. మండల దీక్షలు 7వ తారీఖు వరకు, ఈరోజు 3వ తారీఖు జనవరి 7వ తారీఖు ఉదయం 10:30కి ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరం మండల దీక్షలు పరిసమాప్తి అవుతాయి.